అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడిన అందరూ వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసిన నన్ను పైకి లేపావయ్యా. అందరూ వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసిన నన్ను పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేదయా నీ మేలులన్నీయు, తలంచలేదయా నీ గొప్ప కార్యములు. ఊహించలేదయా నీ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, పాడదు, పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేదయా నీ మేలులన్నీయు, తలంచలేదయా నీ గొప్ప కార్యములు. ఊహించలేదయా నీ మేలులన్నీయు, తలంచలేదయా నీ గొప్ప కార్యములు. ఊహించలేనయా నీ మేలులన్నీయు, తలంచలేదయా నీ గొప్ప కార్యములు. మీరు ఊహించినటువంటి కార్యం, మీరు తలంచినటువంటి కార్యములు, మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి కార్యములు మా పట్ల మీరు చేస్తున్నారయ్యా, చేస్తావయ్యా, చేయబోతున్నావు. మాకున్న అడ్డుగోడలను మీరు తొలగించబోతున్నారు, మాకున్న అవిశ్వాసాన్ని తొలగించబోతున్నారు, మాకున్న సందేహపడే మనస్సును తొలగించబోతున్నారు. తప్పిపోయిన గొర్రెవలే ఉన్నామేమో, ఇంటిలోనే ఉండి పోగొట్టుకున్న నాణ్యవలే ఉన్నామేమో, అన్నీ ఉన్నా కూడా లోకం బాగుంటుందని తెలిసి తప్పిపోయిన కుమారుడు వలె ఒకవేళ ఉన్నామేమో. దయచేసి మమ్మల్ని క్షమించి 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 స్తుతి ద్వారా కలిగే 6 రోజులు నాయన మా వ్యక్తిగత ప్రార్థనా జీవితము కంటే నాయన 7వ దినాన పరిశుద్ధ దినాన అలనాడు ఇశ్రాయేలు ప్రజల ముందున్న అడ్డుగోడలను తొలగించినట్లుగా బలహీనతతోనూ అనారోగ్యముతోనూ ఐకిక విచారములని అడ్డుగోడలతో నీ మందిరానికి వచ్చినటువంటి నీ బిడ్డలను మీరు కరుణిస్తున్న విధానము కొరకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృప చూపండి, నడిపించండి. వాక్యం విన్న నీ బిడ్డలందరినీ వాక్యపు వెలుగులో నడిపించి స్థిరపరచండి. ఈ మాసం అంతట్లో నీ బిడ్డల ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను, వారు కలిగిన సమస్తాన్ని దీవించండి. సండే స్కూల్ పిల్లలను నడిపిస్తున్నటువంటి టీచర్స్ను మీరు ఆశీర్వదించండి. నిబిడలకు ఉన్నటువంటి అడ్డుల ఆటంకాలన్నీ తీసివేసి యా నిబిడలకు ముందుగా మీరు నడిచి
ప్రతి మార్గాన్ని సరళము చేసి ఎక్కి దాటిపోయే కృప, బలమును, శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని మీ దాసులను ఇంకను మీరు బలపరచండి నాయన. నూతన సంవత్సరంలో వారి సంఘ పరిచర్యను, కుటుంబాన్ని ఇంకను మీరు దీవించండి. మీ దాసులకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేసి మీ కృపలో వర్ధిల్ల చేయమని, మా ముందు ఉంచబడిన బలారాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని, ఇంతవరకు ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.